అండ్ సార్ ఇప్పుడు టాలీవుడ్ పెద్దలు అంటే నిర్మాతలు అందరూ కలిసి ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. అయితే అంతకు ముందు వరకు ఈవెన్ అల్లు అరవింద్ కానీ సురేష్ బాబు కానీ వీళ్ళు ఎవ్వరూ కలవలేదు. కానీ గెలిచిన తర్వాత ఇప్పుడు వెళ్ళి కలిశారు అంటే ఏమైనా హెల్ప్ అవుతుందంటారా? ఆయన రియాక్షన్ ఎలా ఉండింది పవన్ కళ్యాణ్ది? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చాడు? చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చాడు. చిరంజీవి తమ్ముడు, మూడో తమ్ముడు. ఆయన యొక్క ఇమేజ్ ఇతని మీద 50% పడినా కూడా ఇతనికంటే ఒక సెపరేట్ ఇమేజ్ ఎలాగ ఏర్పడింది? దైవికంగా ఏర్పడింది. అదే నేను చెప్తే అర్థమవుతుందని చాలాగా చెప్పాను. నా దగ్గరికి ఒకసారి వచ్చేవాడు, యాక్టర్ అవ్వాలా, డైరెక్టర్ అవ్వాలి. మళ్ళీ ఎందుకు చెప్తానంటే ఏడని కాదు, అవనికి అతను కూడా చెప్పాను, ఓడిపోయినప్పుడు కూడా చెప్పాను. ఎందుకు చెప్తానంటే అతనిలో నేర్చుకునే గుణం ఒకటి ఉంది, పట్టుదల ఉన్న వ్యక్తి. వ్యక్తిగతంగా తీసేయండి, జగన్ చెప్పినట్టు అంత వెళ్ళి నువ్వేమైనా మోసుకున్నావు వెళ్ళాలని, దాని ఇష్టం. ఆ పాయింట్ ఎప్పుడు కూడా నేను గొప్పగా చెప్పేవాడిని. దమ్మున్నాడు కాబట్టి ఆయన పెళ్లి చేసుకున్నాడని. పెళ్లి చేసుకోకుండా తప్పు చేసేదానికంటే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత తప్పని అనలేం కదా. ఐ ఆల్వేస్ సపోర్ట్ హిమ్ లైక్ దట్. కానీ ఏదో విధంగా గెలవాలి, నువ్వు కాపులను వదలకుండా కూడా నువ్వు ఉండాలి అన్నా కూడా నాకు అన్ని క్యాస్టులు కావాలని చెప్పి మొత్తానికి గెలిచాడు. దేశంలో ఎవరికి రానట్టుగా మొత్తం అన్ని క్లీన్ స్వీప్ చేశాడు. ఈ 10 సంవత్సరాలు పడిన అవమానాలు పోయి నవ్ హి హస్ బికమ్. ఇప్పుడు అతను లేకపోతే తెలుగుదేశం ఉండేది కాదని అందరికీ తెలుసు. వాళ్ళు లేకపోతే ఏంటంటే వాడేసుకుని మీ వాళ్ళు కదా మా వాళ్ళని గెలిచేవనే క్యాస్ట్ కమ్మాస్, ఎన్ఆర్ఐ కమ్మాస్ కూడా. నేను చాలాసార్లు అన్నాను, వాళ్ళు తిట్టుకున్నారు. నువ్వు తిట్టుకున్నా బొంగ, ఐ డోంట్ కేర్. ఇది వాస్తవం మాట్లాడో గీతాకృష్ణ మాట్లాడు. నువ్వు తిట్టుకున్నావా, తాడాల వాళ్ళు తిట్టుకున్నా, వాళ్ళు తిట్టుకున్నారు. వై ద హెల్ ఈజ్ బోదర్డ్? నోబడీ ఈజ్ బోదర్డ్. ద ఫ్యాక్ట్ రిమైన్స్. బికాస్ ఆఫ్ కాపుస్, బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్స్ ఇంటర్ఫీరెన్స్, బికాస్ ఆఫ్ హిజ్ ఇనిషియేషన్, ఆయన యొక్క ఇనిషియేషన్ తీసుకుని మన ఓటు చీలకూడదు, ఆపోజిషన్ ఓటు చీలకూడదు అనుకుని తెలుగుదేశం కూటమిలో చేరాడు కాబట్టి ఆ కూటమిలో చేరి ఓడించారు. లేకపోతే ఇదే పవన్ కళ్యాణ్ లోకేష్ని తిట్టాడు, చంద్రబాబుని తిట్టాడు, అతను పాచిపోయిన లడ్డూలని బీజేపీని కూడా తిట్టాడు. అయినా కూడా అన్నీ మర్చిపోయి, పాలిటిక్స్లో అన్నీ మర్చిపోవాలి. ఒక కాటికి తీసుకొచ్చి ఈ విధంగా వెళ్తే తప్పితే ఇంకా ఓటము లేకుండా ఉండాలంటే ఈ విధంగా వెళ్ళాలని ఈ వన్ ద రేస్. ఆ విజయంలో నేను కూడా ఒక ఉడత సహాయం చేశాను అనిపించుకోవడం కోసం. చేయవలసిన ఎవరెవరు చేయాలి? 10 మంది అప్పుడప్పుడు గూట్లో చిలకలాగా, పంజరంలో చిలకలాగా వస్తూ ఉంటుంది. రేడియో తీస్తాయి. అమ్మాయి నా ఫ్రెండ్ అయినా ఎందుకు చెప్తానంటే నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ఉండాలి, ఇనిషియేటివ్ తీసుకుని క్యాంపెయినింగ్ వెళ్ళి ఉండాలి. సో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు అయ్యో నేను ఎందుకు నా భర్తను వదిలేశాను ఆ టైంలో, అది నీకు ముందు ఉండాలి. బట్ ఎనీవే ఆ అమ్మాయిని పెద్ద ఇంట్లో వాళ్ళు ఎవరు లైక్ చేయలేదు. పిల్ల పుట్టేసిన తర్వాత కూడా లైక్ చేయలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి సరిగ్గా నిలబెట్టుకెళ్ళిపోయింది. ఆ డామినేటింగ్ క్యారెక్టర్ చాలా ఉన్నాయి, ఆ అమ్మాయిలో ఫ్లాస్ ఉన్నాయి, అది వేరేగా మాట్లాడుకుందాం. కానీ బట్ అతను మట్టుకు ఎప్పుడూ ఒకలాగా ఉన్నాడు. అతను సరదాగా ఎంజాయ్మెంట్గా ఉండి ఒక ఫ్లాంబాయింట్, ఈ వర్డ్ కరెక్ట్ మీకు అర్థం చేసుకోండి డిక్షనరీలో చూసి. వాట్ ఈస్ ఫ్లాంబాయింట్ అండ్ అతని క్యారెక్టర్ ఒక ఫ్లాంబాయింట్ అంతే తప్పితే ఫ్లాంబాయింట్ అంటే డబ్బులు ఉండాలి, బాగా ఎంజాయ్ చేయాలి. ఈ ఎంజాయ్స్ లైఫ్ అండ్ అట్ సేమ్ టైం ఏదో ఒకటి చేయాలి, మనకంటూ ఒక రికగ్నిషన్ రావాలి, గుర్తించాలి, ప్రజలకు ఏదో చేయాలి. లేకపోతే ముందు ఫ్యాన్స్ని సరిగ్గా చూసుకునేవాడు కాదు. వాళ్ళ ఫాదర్ డైరెక్ట్గా చెప్పారు నాకు, ఏడు దినేశ్వరరావు గారు, ఇలా కాదు, ఫ్యాన్స్ లేకపోతే మీ అన్నయ్యే లేడు. చిరంజీవి కూడా ఈరోజు ఉన్నాడంటే బికాజ్ ఆఫ్ ఫ్యాన్స్. ఇటువంటి పొజిషన్లో అతను నేర్చుకుని చెప్పిందంతా వాళ్ళ ఫాదర్ చాలా కరెక్ట్ మనిషి అనమాట, వెరీ ఫ్రాంక్ మ్యాన్. ఆయన పెద్ద దేవుడికి నమ్మేవారు కాదనుకుంటా. ఒకసారి మా గురువు గారు విశ్వనాథ్ గారు అబ్బాయి పెళ్ళికి వచ్చి మెడ్రాస్ నుంచి ఇక్కడికి నేను ఏడు దినేశ్వరరావు గారు వెళ్ళాం ఇంటికి. పైన ఉన్నాడు అతను ఈ అబ్బాయి. ఓకే, అతనికి తెలియదు మేము వచ్చినట్టు. బట్ ఈ టోల్డ్ అస్ అనమాట, ఇలా కాదు ఫ్యాన్స్ ఉన్నప్పుడు అలా కాదు ప్రవర్తించకూడదని అతన్ని మార్చాడు. ఫ్యాన్స్ లేకపోతే చిరంజీవి లేకపోతే నువ్వు లేడు నేను లే అన్నాడు ఆయన. అర్థమైంది మీకు? సో అంత వాల్యూ ఇచ్చి ఇప్పుడు ఫ్యాన్స్ కాదు కదా దేశమంతా నా వాళ్ళు అన్నట్టు లెవెల్లో ఎందుకు వచ్చాడు? నేర్చుకున్నాడు. ఒకటి అతనికి నేర్చుకునే తత్వం ఉంది. అది దాని వెనకాల ఉన్న ఆశయాలు, అతని యొక్క కోరికలు మనకు అంతగా తెలియదు. కానీ ఈ వాంట్స్ టు డూ సంథింగ్, ప్రజలకు ఏదో చేయాలి అని వచ్చాడు. కూటమిని పెట్టాడు. ఒక 10 సంవత్సరాలు తిరిగాడు. ఏంటి ఎవడనేది వదిలేస్తాడు. సినిమాకి 70-80 కోట్లు ఇచ్చినప్పుడు సంవత్సరానికి 2-3 సినిమాలు తీసుకుంటే 100 కోట్లు వస్తాయి. హ్యాపీగా ఇంకొక 30 పెళ్లి చేసుకోవచ్చు కావాలంటే. పెళ్లి చేసుకోకుండా 30 మంది ఉండొచ్చు. సో
ఇవన్నీ కూడా సాక్రిఫైస్ చేశాడు. ఈ నోస్ ద వాల్యూ ఆఫ్ పాలిటిక్స్. పాలిటిక్స్లో రావాలి, పాలిటిక్స్లో మనం చేయాలి అని వచ్చాడు. ఈ వచ్చినప్పుడు ఈ ఉడత సహాయంగా వచ్చేవాళ్ళు సినిమా పరిశ్రమలో ఎవరు రాలేదు సరిగదా. బన్నీ లాంటి వాడు ఆ పక్క వెళ్ళాడు, ఏదో ఒక చిన్న ట్వీట్ పడ్డాడు కాబట్టి ఈరోజు పుష్ప 2కి కష్టపడుతున్నాడు. ఇప్పుడు రిలీజ్ చేస్తే ఏమవుతుంది, బిజినెస్గా ఏదో లెవెల్కి అయిపోయినా కూడా డమాల మంది అనుకోండి, ప్రజలతో పెట్టుకోకూడదు, ఆడియన్స్తో పెట్టుకోకూడదు అన్నాను. ఇప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఆడియన్స్ అంతా కలిసి ఏదో వంకనే బన్నీ కంటే ఇష్టం లేని మహేష్ బాబు ఆడియన్స్ అందరూ కలిసిపోయి దాన్ని ఫ్లాప్ చేస్తారు అనుకోండి. సో యూ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్. అయినా కూడా సినిమా బాగుంటే ఎందుకు ఆడుతుంటే, అయినా కూడా సినిమా బాగుంటుంది. కానీ పోయినసారి పుష్ప కూడా అంత కలెక్ట్ చేయలేదు, బయట కలెక్ట్ చేసింది. సో అటువంటి ప్రొజెక్షన్ తెచ్చుకోకుండా ఉండాలంటే అతను పబ్లిసిటీ పిక్చర్ లాస్ట్ వీడియోలో చెప్పాం ఎవరు బన్నీకి. కానీ వీళ్ళు వెళ్ళారు కానీ పిఠాపురం నోబడీ హాస్ టేకన్ ఇనిషియేషన్. అందరూ కూడా తలకో పక్కన చేయాలని క్యాంపెయిన్ చేసి ఏదో విధంగా గెలిపించాలనే రెస్పాన్సిబిలిటీ ఒక నాగబాబు తీసుకున్నాడు. మనం ఏ మాట ఆడుకోవాలి, ఎందుకంటే అతనికి సీట్ ఇవ్వలేదు సరిగదా. ఈ కూటమిలో సీట్ ఇవ్వలేదు, అనకాపల్లి ఇస్తారనుకుని అక్కడ ఇల్లు కూడా తీసుకున్నాడు. అతనికి సీట్ ఇవ్వలేదు, ఓ పక్కన భయం, ఎందుకు ఓడిపోతాం, నిజంగా అతనికి పాత్ర ఇవ్వాలంటే మనం గెలిచిన తర్వాత కూడా ఇవ్వచ్చు. వాళ్ళు ఉంటాయి, చాలా ఉంటాయి, కార్పొరేషన్ చైర్మన్స్, ఇష్టమైన పోస్టులు చాలా ఉంటాయి, ఇవన్నీ ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో అతను కూడా అర్థం చేసుకోగలడు. కాబట్టి అతను ఒక్కడే ఇతను కూడా నిలబడ్డాడు. ఇతను చాలాసార్లు బ్రదర్సే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి అనుకోకుండా కూడా ఇతను ఒక సినిమాలో హెల్ప్ చేశాడు. నాట్ ఈవెన్ చిరంజీవి కొడుకు సినిమాకి ఇతను హెల్ప్ చేశాడు. చిరంజీవి కొడుకు సినిమా ఆరెంజ్ అనే సినిమాకి నష్టంలో ఉంటే ఇతను హెల్ప్ చేశాడు. చాలామంది తెలిసింది, బయటికి చెప్పడం మనం ఎందుకు చెప్తున్నామంటే పవన్ కళ్యాణ్కి ఒక క్రెడెన్షియల్స్, అతనుకున్న మంచి పేర్లలో ఇవి ఉన్నాయి కాబట్టి అతను ఆ కృతజ్ఞతా భావంతో తమ్ముడు అంటే, అలా కాకపోయినా తమ్ముడు అంటే ఇష్టమే కదా. కానీ చిరంజీవి కంటే ఎక్కువ అతను ఇనిషియేషన్ తీసుకున్నాడు. చిరంజీవి తీసుకోకూడదు. నిన్న సినిమా ప్రముఖులు వెళ్ళారు అని అన్నావు కదా, ఒకప్పుడు రాలేదని. కరెక్టే, ఎవడు రాలేదు. ఈ సురేష్ బాబు, అల్లు అరవింద్ వీళ్ళందరూ కూడా పూర్తిగా ఇనిషియేషన్ ఎందుకు తీసుకోలేదంటే అందులో కొంత పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉంటుంది. అతను పెద్ద యాక్సెప్ట్ చేసి వచ్చేయండి అన్నంత లేదు. ఏదో చిరంజీవి 5 కోట్లు ఇచ్చేట అన్నట్టుగా చిన్న పబ్లిసిటీ చేశారు ఒకప్పుడు. అది కూడా బ్రదర్స్ అందరూ కలిసి ఉంటారనేది ఒక పలికింది జనాల్లో. సో కాకపోతే ఆయన రమ్మంటే వద్దును, కానీ అతనికి యాజిటీస్గా కాపుల్లో మంచి పేరు లేదు చిరంజీవికి. ఎందుకంటే ప్రజారాజ్యం లాంటి సీట్లు వచ్చిన తర్వాత కాంగ్రెస్లో కలిసిపోయాడని, పార్టీని కూడా మెయింటైన్ చేయలేకపోయాడని, ఇంకా చాలా అపవాదాలు ఉన్నాయి. అంచేత మళ్ళీ ఎంత ఇతని మీద పడుతుంది అని లాస్ట్ టైం 2 సార్లు ఓడిపోవడంలో ఇవన్నీ పడ్డాయి. ఈడు కూడా చిరంజీవిలా కలిపేస్తాడరా అన్నారు. మా ఈస్ట్ వెస్ట్లో నోట్లోంచి వచ్చిందే జరుగుద్ది, బికాజ్ కాపుల్ ఏరియా కాబట్టి. ఎప్పుడైనా ఈస్ట్ వెస్ట్ గోదావరి, ఇంకా కొంచెం పలచపలచగా గుంటూరు. అది ఇప్పుడు గుంటూరు విజయవాడలో కమ్మోళ్ళకి ఎలా ఉంటుందో అలాగే ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో కాపులు ఎక్కువ బాగా మాడతారు. ఎటకారం ఎక్కువ అనమాట, చాలా ఎటకారం అనమాట. సో ఎటకారం వీళ్ళు పుట్టిన తర్వాత ఎటకారం పుట్టిందేమో అలాగనమాట. సో పుచ్చాల ముగ్గులు డైలాగ్స్ ఇవన్నీ కూడా చాలామంది సినిమా వాళ్ళు అక్కడి నుంచి రావడం, ఇంక్లూడింగ్ మీ. సో ఇతను వాళ్ళకి ఎంతవరకు గౌరవించాలంటే అతను కూడా సినిమా వాడే కదా, ఎండ్ ఆఫ్ ద డే సినిమా వాడే. సినిమా గురించి ఒకటి గురించి మాట్లాడడానికి సెపరేట్గా ఒక మినిస్ట్రీ ఉంది, దుర్గేష్, మళ్ళీ అతను నా ప్రొడ్యూసరే, కందులు దుర్గేష్. ఓకేనా, నాతో పాటు సినిమా తీశాడు కిచ్చురాళ్ళు, ఆల్రెడీ చెప్పాం కదా. సో అతనికి సాల్వ్ చేస్తాడు ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్. వీళ్ళు మొన్న వెళ్ళింది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కాదు, అండ్ ఆల్సో ఇతనికి బాహాటంగా బయటకు వచ్చి పెద్ద సపోర్ట్ చేయలేదు. లాస్ట్లో పిఠాపురం ఒకసారి అల్లు అరవింద్ వెళ్ళాడు, ఏదో ఒక సందర్భంలో వెళ్ళారు. బికాజ్ వదిన గారు ఆల్మోస్ట్ లైక్ తల్లికి అంత సమానం ఇతనికి. పవన్ కళ్యాణ్ లవ్ సార్, ఎందుకంటే ఆమె పెళ్ళి అయితే కుర్రోడు కదా ఇప్పుడు బాగా. సో అంచేత వాళ్ళకి ఇద్దరికి, చిరంజీవి వీళ్ళిద్దరికి, అల్లు అరవింద్కి నెవర్ హ్యాడ్ ఎ గుడ్ ఒపీనియన్ అబౌట్ పవన్ కళ్యాణ్. ఏమన్నా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి అలాగో అలా తిరుగుతూ వాళ్ళ బ్రదర్ కూడా చుట్టూరు తిరుగుతూ ఏవీ లేకుండా ఇంకా ఏదో ఆలోచిస్తూ ఆకాశంలో చూస్తూ ఆ టైంలో ఉన్నట్టు సిగ్గుపడుతూ ఉన్నట్టు చూసి ఇతను లైక్ చేయలేదు అతను. ఓకే, దాని తర్వాత ఇంత సూపర్ స్టార్ అవుతాడని ఊహించలేదు. సో అది అలా ప్రొలాంగ్ అయింది. అనుకోకుండా అతనే ఇంట్రడ్యూస్ చేసి ఒక డైరెక్టర్గా తీసిన సినిమా అట్టర్ ఫ్లాప్ డమాలు. ఆ సినిమా మధ్యలో చాలా మిస్అండర్స్టాండింగ్ జరిగినాయి.
అవి అందరికీ తెలుసు. శరత్ నరార్ అన్నవాడు ఆధ్వర్యంలో తీశారు సినిమా అని దొబ్బింది అది. ఓకే, డిజాస్టర్ ఆఫ్ ద మిలేనియం అది. 100 సంవత్సరాల్లో అంత డిజాస్టర్ రాదు. ఓకేనా. సో ఇవన్నీ జరిగినాయి, చాలామందికి తెలుసు. ఇటువంటి సందర్భంలో అల్లు అరవింద్ అండ్ సన్ కూడా పిఠాపురం చేయాలి. మరి అతను వద్దన్నాడు, ఇతను చేయలేదు. ఇంక అల్లు అర్జున్కి కూడా వాళ్ళ ఫాదర్కి అతనికి పడదు కాబట్టి మనం ఇదే సందర్భంలో మనం ఒక సూపర్ స్టార్ అయిపోతాం, ఎలాగ జగన్ గెలుస్తాడు కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్, వాట్ ఎవర్ ఇట్, ఎన్నో అపోహలు ఉంటాయి. బట్ సినిమా వాళ్ళు పెద్ద హెల్ప్ చేయలేదు, ఒక నాగబాబు తప్ప. చిరంజీవి గారు డెఫినెట్గా కిడ్ బ్రదర్ కదా. చిరంజీవి దీవెనలు ఎప్పుడూ ఉంటాయి, తమ్ముడి మీద ఉండవా? ఆఖరి తమ్ముడు అందులోను. ఇతను ఒక లెవెల్కి వచ్చేటప్పుడు ఇక కుర్రోడు అతను. సో చిరంజీవి ఆయన మిసెస్ గారు డెఫినెట్గా ఇతనికి బాగా హెల్ప్ చేశారు. సో ఇప్పుడు కోరికలు కోరడం కంటే అతన్ని ఇన్వైట్ చేసి సన్మానం చేయడానికి వెళ్ళారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడిని కూడా మీరు పిలిస్తే బాగుంటుందని. చంద్రబాబు నాయుడు మీరే డైరెక్ట్గా వెళ్ళొచ్చు. చంద్రబాబు నాయుడు వెళ్ళడానికి మళ్ళీ అతను ఎందుకు? ఇతను ఆల్రెడీ 2 times చీఫ్ మినిస్టర్. ఆయన సినిమాకి ఏమైనా దూరమా? అల్లుడు ఈజ్ అన్ అల్లుడు ఆఫ్ ఎన్టీ రామారావు, డయాన్. అండ్ ఆల్సో ఈయన అల్లుడు మళ్ళీ సినిమా ఆఫ్ ద హీరో. సినిమా ఫ్యామిలీలోనే కలిసిపోయిన మమేకం అయిపోయిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడే. వాళ్ళకి ఎవరు దూరమేం కదే. అదే అస్మిత్ వీళ్ళందరూ కూడా వెళ్ళొచ్చు చంద్రబాబు నాయుడే. కానీ ఆయన ఏంటంటే ఈసారి ఎంత నా వాళ్ళు అనుకున్నా కూడా నాకు ఏ విధంగా హెల్ప్ చేశారు అనుకున్న వాళ్ళకే హెల్ప్ చేసే ఉద్దేశంలో ఆయన ఉన్నాడు. అవకాశవాదంగా ఏంటగా గొడుగు పడితే వాళ్ళకి చేసేసేటట్టుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు, అలాగే వెళ్ళిపోయి పొగిడేసిన వెంటనే ఓకే చేసేయండి అంటాకి. చాలా టఫ్ మ్యాన్ కాదు. ఈసారి కొంచెం ఆ టఫ్నెస్ తగ్గొచ్చు. ఒక జగన్ విషయంలో టఫ్గా ఉంటాడు చంద్రబాబు నాయుడు, సినిమా వాళ్ళ విషయంలో అటు ఇటుగా ఉంటాడు అన్నమాట. వాళ్ళు అడిగినవన్నీ చేసేయడానికి అంత వెంటనే చేయడు. అందుకని వీళ్ళిద్దరి మధ్యన ఇంకో మినిస్టర్ ఉన్నాడు కదా, అతను బాగా ఎడ్యుకేటెడ్, బాగా తెలుసు, ప్రతిదీ సీఎం తోటి కూడా మాట్లాడతాడు త్రూ పవన్ కళ్యాణ్, దుర్గేష్. అంచేది వీళ్ళు ఇన్వైట్ చేయడానికి వెళ్ళారు అంతే. ఇంకా అక్కడికి వెళ్ళి కోరికలు కోరడానికి ఎవరు కూడా అంత ప్రాబ్లంలో ఎవరు లేరు ఫిలిం ప్రొడ్యూసర్లు. టికెట్లు అనేది ఏం కాదు, అది పెద్ద విషయం కాదన్నాడు. ఓకే సార్.